హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా వారి లంచ్ బాక్స్‌లోకి బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బంగాళదుంపనైతే వాష్ చేసేసుకొని ఈ విధంగా సగానికైతే కట్ చేసేసుకొని వేస్తున్నాను. దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఉడకపెట్టేసేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంప ఉడికేలోపు మనం బంగాళదుంపలో వేయడానికి కారాన్నయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక చిన్న ముక్క అల్లాన్ని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కొంచెం సాల్టు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఈ బంగాళదుంప అయితే ఉడికేలోపు ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే వెంటనే అయితే కర్రీ అయితే అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. మార్నింగ్ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ప్లాన్డ్గా అయితే ఈ విధంగా చేసేసుకుంటే వంట కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేసేసుకోవడం వల్ల వెంటనే అయితే మగ్గిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకున్నాక ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసేసుకోండి. బంగాళదుంప ఉడికేలోపు మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము. అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఒక 2 మినిట్స్లో ఆనియన్స్ కూడా వేగిపోతాయండి. బంగాళదుంప కూడా ఉడికిపోయినాయి కదా, చూసారు కదా, ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసేసుకొని నీళ్ళు అయితే వంచేసేసుకోవాలి. ఈ బంగాళదుంపనైతే కొంచెం ఆరబెట్టేసేసుకొని మనం పీల్ అయితే తీసేసుకుందాము. ఒకవేళ ఎక్కువ టైం లేనప్పుడు బంగాళదుంపని ఆరకుండా తీయాలి అంటే ఫోక్ సహాయంతో వెంటనే అయితే తీసుకోవచ్చండి. ఫోక్ని బంగాళదుంపకి అయితే గుచ్చేసేసుకొని పీల్ అయితే తీసుకోవచ్చు, కాలకుండా ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు ఆ విధంగా అయితే చేస్తాను. ఈ విధంగా అన్ని బంగాళదుంపనైతే పీల్ తీసేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపనైతే ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఆనియన్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసేసుకున్న బంగాళదుంపను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మనం దీంట్లోకి కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసాం కదా, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.